హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసాను. చేపల కూర అండి. అది మ్యాంగోతో బెండకాయతో మనము చేపల కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఫిష్ ముక్కల్ని ఇలా సాల్ట్, కారం, ఎల్లో పౌడర్ వేసి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మ్యాంగోను కూడా మనము ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మ్యాంగో యాడ్ చేయడం వల్ల చేపల కూర ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే చేపల కూర కోసం తగినంత చింతపండు కూడా వాటర్లో మనము నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా తగినంత చింతపండును తీసుకుంటే చేపల కూరకి చింతపండే కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈలోగా మనము ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని ఉంచుకున్నాము. సన్న సన్నగా కట్ చేయకూడదు, ఇలా నిలువుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఆనియన్ని. అప్పుడే చేపల కూరకి చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఆనియన్ కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పొడవుగా నిలువుగా ఆనియన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూరకి నిలువుగానే కట్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గించుకున్న చూడండి, ఇలా బాగా మగ్గించుకున్నాను. రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. 10 మినిట్స్ అయితే ఆనియన్ మొత్తం బాగా మగ్గిపోతాయి. ఇవి మగ్గించుకున్న తర్వాత మనము ఇప్పుడు టమోటాలని యాడ్ చేసుకోవాలి. టమోటాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటాలు కూడా 10 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఈ చేపల కూరని డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారు. మేము ఇప్పుడు మసాలాతో కూడా ట్రై చేస్తాము, ఎలా ఉంటుంది. చాలా బాగా టేస్టీగా వచ్చింది. సో చింతపండుతో కూడా కాకుండా మసాలాతో కూడా ట్రై చేస్తే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో మేము ఇప్పుడు మ్యాంగో బెండకాయ మసాలాతో ట్రై చేస్తాము. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా టమోటాని బాగా మగ్గించుకున్న తర్వాత కరివేపాకుని యాడ్ చేయాలి. ఈ కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా మనకి చేపల కూర వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసుకొని మగ్గించుకున్న తర్వాత కల్లుప్పుని యాడ్ చేసుకున్నాము. నేనైతే రాళ్ళుప్పుని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 10 మినిట్స్ పడుతుంది. ఆనియన్, టమోటా బాగా మగ్గించుకున్న చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకున్నాను. ఇప్పుడు మసాలాలని యాడ్ చేస్తున్నాము. గరం మసాలా 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, పెప్పర్ పౌడర్ చూడండి, పెప్పర్ని కూడా యాడ్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్నాము. ఈ చేపల కూరకి స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. 3 స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడు చింతపండు, టమోటా, ఆనియన్తో కాకుండా ఇలా మసాలాతో కూడా ట్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము చింతపండుని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం మనకి చేపల కూరకి చాలా టేస్టీని ఇస్తుంది. ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనము మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ యాడ్ చేసుకోవాలి. ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి బెండకాయని. ఇలా మ్యాంగో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మ్యాంగో బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము 2 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా మనము
ఫిష్ ముక్కల్ని ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఉప్పు కారం పసుపుతోటి ఆ ఫిష్ని యాడ్ చేసుకోవాలి. ఫిష్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము గరిటె పెట్టి తిప్పకూడదండి, ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. మనం అసలు గరిటె అనేది పెట్టకూడదు. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, మ్యాంగో బెండకాయని యాడ్ చేయడం వల్ల ఫిష్ ఇంకొంచెం టేస్టీగా వస్తుంది. చూడండి, మేము చూపించిన పద్ధతిలో మాత్రమే మనము కూరని తిప్పుకోవాలి. గరిటె పెట్టి తిప్పకూడదు. గరిటె పెట్టి తిప్పడం వల్ల ఫిష్ విరిగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి మొత్తం వస్తుంది, బాగా కుక్ అయింది. మసాలా అంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టింది. ఇలా ఫైనల్గా కొత్తిమీరతో యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.